నమస్తే, వెల్కమ్ టు వోల్గా టైమ్స్. నేను గౌరీ. బీహార్ రాజకీయాలు కీలకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ రాజీనామా చేసి రాజ్యసభకు వెళతారు అనే ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. మరి ఏం జరగబోతుంది? కేంద్రం నుంచి ఎవరెవరికి అవకాశం ఉంటుంది? ముఖ్యంగా మరి బీహార్ పగ్గాలు నెక్స్ట్ ఎవరు తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా ఉంది. దీని మీద చర్చిద్దాం. వివరించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సో బీహార్లో ఇప్పుడు ఏం జరగబోతుంది? నెక్స్ట్ సీఎంగా ఎవరుండబోతున్నారు? మరి నితీష్ రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉంది అనుకోవాలా? ఏం జరగబోతుంది సార్ బీహార్ రాజకీయాల్లో? ఖచ్చితంగా ఇవాళ ఎట్లాగో మనకు నామినేషన్ వేయబోతున్నారు. అది ఖరారు అయిపోయింది. దాని కారణం ఏంటంటే జీవిత చరమాంకాల్లో నితీష్ కుమార్ ఒకసారి మళ్ళీ కేంద్ర మంత్రి పదవి చేయాలని కోరిక పుట్టింది. ఇంకోటి తన కొడుకును రాజకీయాలు దించాలంటే, ఉప ముఖ్యమంత్రిగా దించాలంటే, రాజకీయ రంగేట్రం చేయించాలంటే ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే రాష్ట్రంలో నితీష్ కుమార్ బీజేపీకి మంచి మెజార్టీ వచ్చింది. నితీష్ కుమార్ అవసరం లేకుండా కూడా మెజార్టీ దక్కింది కనుక సమస్య లేదు. కనుక అట్లాని తృణీకరించలేదు. ఆయనే ముఖ్యమంత్రి చేశారు. 10వసారి మన ముఖ్యమంత్రిగా 10 సార్లు చేశాడు. ఇంకంతకన్నా ఏం కావాలి? మొత్తం 2005 నుంచి 2020 ఏళ్లలో 10 సార్లు. అంటే మధ్య ఇటు పార్టీలు మారి రకరకాల ఇక్కడి కూటమి చాకుటమి మారి నా జీవితంలో మళ్ళీ పోనని రకరకాల పెళ్లి మొక్కలు అన్ని వేసి 10 సార్లు ముఖ్యమంత్రి. ఇది అది ఆ రికార్డే. 10 సార్లు ముఖ్యమంత్రి ఎవరు లేడు ఇప్పటికి బీహార్లో. కనుక సమస్య లేదు. ఇక ఏమైనా ఇప్పుడు జీవిత చర్మాంకాల్లో 6 సంవత్సరాల పదవి దక్కుతుంది కదా. ఆయన చాలా వయసు అయిపోయిన వాడు కూడా, ఇప్పుడు 75 ఏళ్ళు దాటిన వాడే కనుక సమస్య లేదు. ఇది ఒక చివరిగా 6 ఏళ్లకు అవకాశం దక్కుతుంది. బీహార్లో ఎన్నికల్లో ఏం జరిగినా కూడా తనకు అవకాశం దక్కుతుంది. కొడుకుని కూడా రాజకీయాలను గెట్టడానికి పనికొస్తుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు మైత్రి ఠాకూర్ అయితేనే బీహార్ బీజేపీ ముఖ్యమంత్రి కావాలని చూస్తారు. మొదటి నుంచి మనం అనుకుంటే బీహార్లో ఎన్డీఏకు మెజార్టీ వచ్చి బీజేపీకి ఎక్కువ మంచి సీట్లు వచ్చినాయి అంటే ఎట్లాగూ మైనార్టీ ఎప్పుడు కూడా నితీష్ కుమార్ పార్టీ జేడీయూ మొత్తం ఎప్పుడు కూడా తక్కువ సీట్లతోనే ముఖ్యమంత్రి అయింది. ఎప్పుడు కూడా బీజేపీ మద్దతు లేకుండా ఎప్పుడు కాలేదు. అయితే కాంగ్రెస్ తో ఎప్పుడు బీజేపీ మద్దతు అయింది కనుక ఇప్పుడు ఆ సమస్య ఉండదు. కనుక బీజేపీ ఈసారి ముఖ్యమంత్రి అవుతారు అప్పుడే అనుకున్నాం. కాకపోతే మొదట్లో ఆ టైంలో ఆయన చేయడం జరిగింది. ఎందుకంటే కేంద్రంలో తక్కువ మెజార్టీ వస్తుంది. ఎందుకంటే నితీష్ కుమార్ అవసరం ఎక్కువ ఉంది కనుక. ఇప్పుడు నితీష్ కుమార్ అవసరం లేకుండా కూడా ఒక రకంగా చెప్పాలంటే 293 సీట్లు ఉన్నాయి మనకు. 272 అవసరం మనకు. కనుక మిగతా వాటితో కలిపి 272 ఉన్నాయి ఎవరికి, మనకు బీజేపీకి కేంద్ర ప్రభుత్వంలో. కనుక అట్లా ఆయనకు మనకు పోతుంది కనుక కేంద్ర మంత్రి ఇస్తారు, ప్రధానమంత్రి ఇవ్వరు. మంచి కీలకమైన శాఖ ఇస్తారని నేను అనుకుంటున్నాను. తీసుకోవడానికి ఇస్తే రైల్వే శాఖ తీసుకుంటాను. ఎందుకంటే గతంలో రైల్వే శాఖ చేసింది ఆయన కనుక ఇస్తారనుకుంటున్నాను నేను. రెండోది ఏంటంటే ఆయన కొడుకు ఉప ముఖ్యమంత్రి ఇస్తే రేపొద్దున ఆయన ఎన్నిక కావడం మనీ చేస్తారు. ముఖ్యమంత్రి బీజేపీ, కొడుకు ఉప ముఖ్యమంత్రి. రేపు రాజకీయంగా వచ్చి 2030లో ఎన్నికలు అయింది. మళ్ళీ 2030 కల్లా తన కొడుకును ఈ ఉప ముఖ్యమంత్రిగా ఉంచి పాలనా అనుభవం నేర్పితే తన తర్వాత వారసులుగా తయారవుతారు అనుకుంటున్నాను. ఇప్పుడు నితీష్ కుమార్ చేసే పని కరెక్ట్. చంద్రబాబు నాయుడు కనుక కేంద్రానికి వచ్చి తప్పు అవుతుంది. అందుకనే ఈ రెండింటి మధ్యన ఇద్దరు అంటారు మనకు యోధులే, రాజకీయ కురువృద్ధులే కనుక చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంత కరెక్ట్, ఈయన కేంద్రానికి కూడా అంతే కరెక్ట్. ఉప ప్రధానమంత్రి మాత్రం ఎవరికి ఇవ్వరు. చూద్దాం. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.